ఒకప్పుడు అమెరికా రోడ్ల మీద న్యూస్ పేపర్లు అమ్ముకునేవారు. కోకోకోలాలు, స్టాంపులు అమ్మి డబ్బు కూడబెట్టేవారు. అయితే ఆ రోజుల్లో ఎవరూ ఊహించనిది ఏమిటంటే ఆ చిన్నారి షేర్ మార్కెట్లలో సంచలనాలు సృష్టిస్తాడని, లక్షల కోట్లకు అధిపతి అవుతాడని. కాలానికి ఎదురెళ్లిన ఒక మహాశిఖరమే ఎడ్వర్డ్ వారెన్ బఫెట్. చిన్న వయసులోనే వ్యాపార సామ్రాజ్యంలో సాహసమే పెట్టుబడిగా పెట్టి ఆకాశమంత ఎదిగిన ఎడ్వర్డ్ వారెన్ బఫెట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వారెన్ బఫెట్ 1930 ఆగస్టు 30న అమెరికాలోని ఒమహాలో జన్మించారు. వారెన్ బఫెట్ తల్లి లోయిలా బఫెట్, తండ్రి హోవార్డ్ బఫెట్లు. బఫెట్కు ఒక అక్క, ఒక చెల్లి ఉన్నారు. బఫెట్ తండ్రి ఒక రాజకీయ నాయకుడు. అమెరికా చట్టసభలకు 4 సార్లు ఎన్నికైన బఫెట్ తండ్రి షేర్స్ బిజినెస్ కూడా చేసేవారు. కాలక్రమంలో బఫెట్ కుటుంబం స్వస్థలం ఒమహా నుండి వాషింగ్టన్ డీసీకి తరలిపోవడంతో ఆయన ప్రాథమిక విద్య అక్కడే సాగింది. తన తోటి పిల్లలు ఆటపాటలతో గంతులు వేస్తున్న వయసులోనే బఫెట్ పని మీద, సంపాదన మీద దృష్టి పెట్టారు. చాలా చిన్నతనంలోనే వ్యాపార సూత్రాలను ఒడిసి పట్టుకున్నారు బఫెట్. తన తోటి పిల్లలు సరదాగా గడుపుతుంటే బఫెట్ మాత్రం తాత కిరాణా దుకాణంలోని సరుకులు బయట అమ్మి రోజు ఖర్చులకు సంపాదించేవారు. న్యూస్ పేపర్లు అమ్ముతూ కోకోకోలా కొని చుట్టుపక్కల తిరుగుతూ అమ్మేవారు. అలా వచ్చిన లాభంతో తన పాకెట్ మనీ సంపాదించుకునేవారు. ఆ వయసులోనే $25కు పిన్బాల్ యంత్రాన్ని కొని దానిని జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అమ్మి డబ్బులు సంపాదించేవారు. అలా వ్యాపారం బాగా జరగడంతో వచ్చిన లాభాలతో షేర్స్ కొనడంపై దృష్టి పెట్టారు బఫెట్. అలా తన చిన్న వయసులోనే, అంటే తన 11 ఏళ్ల వయసులోనే తన దగ్గరున్న డబ్బులతో తన కోసం, తన సోదరి కోసం $38కు కొన్ని కంపెనీ షేర్లను కొన్నారు. కానీ కొన్న వెంటనే ధర $20కు పడిపోవడంతో గాబరా పడ్డారు. కానీ వాటిని నష్టానికి అమ్మకుండా వాటి విలువ $40లకు పెరిగాకే అమ్మేశారు. బఫెట్ ఆ షేర్లను అమ్మిన తర్వాత వాటి విలువ అనూహ్యంగా $200లకు పెరిగాయి. ఈ అనుభవమే బఫెట్కు తొలి పెట్టుబడి పాఠం అయ్యింది. ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు బఫెట్. అలా 11 ఏళ్లకే షేర్ల రంగంలోకి అడుగుపెట్టిన బఫెట్ తన 14 ఏళ్ల వయసులోనే ఆదాయపు పన్ను రిటర్న్స్కి దాఖలు చేశారంటే సంపాదన సూత్రాలను ఎంతగా అర్థం చేసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు చేసిన బఫెట్ దగ్గర అప్పటికే $500 పోగయ్యాయి. ఆ తర్వాత తండ్రి సలహా మేరకు వార్టన్ బిజినెస్ స్కూల్లో చేరారు బఫెట్. కాలేజ్ రోజుల్లోనే బఫెట్ రోజుకు $150కు పైగా సంపాదించేవారు. అతనికి చదువు చెప్పే ప్రొఫెసర్లు కూడా అంత సంపాదించేవారు కాదు. ఇక ప్రఖ్యాత షేర్ మార్కెట్ నిపుణులు బెన్ గ్రహాం, డేవిడ్ డాడ్లు అంటే బఫెట్కు ఎంతో ఆరాధన ఉండేది. వారిద్దరూ కొలంబియా యూనివర్సిటీలో పనిచేస్తున్నారని తెలుసుకుని అందులోనే చేరాలని నిర్ణయించుకున్నారు బఫెట్. సరిగ్గా అక్కడే బఫెట్ జీవితం కొత్త మలుపు తిరిగింది. వారు చెప్పిన పాఠాలు బఫెట్కు కొత్త ఆలోచనకు, ఉత్సాహానికి నాంది పలికాయి. షేర్ మార్కెట్ గురించి ఎన్నో విషయాలను నేర్చుకున్నారు బఫెట్. ఇక 1948 సంవత్సరంలో తండ్రితో పాటు తిరిగి ఒమహాకి వచ్చేసిన బఫెట్ నెబ్రాస్కా విశ్వవిద్యాలయంకి మారిపోయారు. 19 ఏళ్ల వయసులో వ్యాపార నిర్వహణలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదివేందుకు అప్లై చేసుకుంటే చాలా చిన్నవాడు అంటూ తన అప్లికేషన్ని తిరస్కరించారు. అయితే షేర్ మార్కెట్ల వ్యాపారంలో మాత్రం బఫెట్ పేరు మారుమోగిపోయింది. చాలా మంది ఇన్వెస్టర్లు బఫెట్ షేర్లు కొన్న చోటనే తమ షేర్లను కూడా కొనడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. నష్టాల్లో ఉన్న కంపెనీలు బఫెట్ను బతిమలాడి మరీ తమ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్లు చేయించేవాళ్లంటే బఫెట్కున్న వాల్యూ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో తన సోదరి డోరిస్తో పాటు మరికొంతమంది మిత్రులతో కలిసి $1,05,000 నిధులను సేకరించి తాను కూడా $100 పెట్టుబడిగా పెట్టి 1956లో బఫెట్ అసోసియేషన్ లిమిటెడ్ స్థాపించి తనకున్న వ్యాపార నిపుణతతో 3 ఏళ్లు తిరిగేలోగానే $3 లక్షల సంపాదించగలిగారు. ఇక 1962వ సంవత్సరంలో అప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన బెర్క్షైర్ హత్వే అనే వస్త్ర పరిశ్రమలో పెద్ద మొత్తంలో షేర్లు కొన్నారు బఫెట్. అనంతరం దానిని లాభాల బాట పట్టించారు. బెర్క్షైర్ హత్వే కంపెనీ ఒక షేర్ విలువ కొన్నప్పుడు $7 ఉంటే, అంటే మన ఇండియన్ రూపీస్లో $500. మరి ఇప్పుడు ఏకంగా $1,65,00,000కు పైనే అన్నమాట. ఇప్పటికీ అదే కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్న బఫెట్ అదే ఉత్సాహంతో అనేక కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ షేర్లు కొంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. కోకోకోలా, ద వాషింగ్టన్ పోస్ట్, IBM, జెట్నెట్, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఫిలిప్స్ వంటి ఎన్నో పెద్ద కంపెనీల్లో భారీ మొత్తంలో వాటాను సొంతం చేసుకున్నారు. తన బిజినెస్ టాలెంట్తో నష్టాల్లో ఉన్న ఎన్నో కంపెనీలను లాభాల బాట పట్టించారు బఫెట్. అలా షేర్ల వ్యాపారంలో రారాజుగా వెలిగిపోతున్న 18 సంవత్సరాలుగా ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించిన బిల్ గేట్స్ను వెనక్కి నెట్టి 2008లో మొదటిసారిగా
ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో తొలి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అలా బిల్గేట్స్ దృష్టిని మొదటిసారి ఆకర్షించిన బఫెట్ ఓసారి బిల్గేట్స్ ను కలవాల్సి వచ్చింది. అయితే అప్పుడు బిల్గేట్స్ అందరిలాగానే బఫెట్కు ఓ అరగంట సేపు అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ బఫెట్తో సమావేశమైన తర్వాత ఆయన మాట తీరు, మంచితనం, నిరాడంబరత చూసిన బిల్గేట్స్ ఏకంగా 10 గంటల పాటు సరదాగా గడిపారు. అనంతరం బిల్గేట్స్ వారన్ బఫెట్ కి అభిమానిగా మారిపోయారు. ఇద్దరూ మంచి మిత్రులు కూడా అయిపోయారు. ఇక బిల్గేట్స్ నిర్వహిస్తున్న బిల్ అండ్ మిలిందా అనే స్వచ్ఛంద సేవా సంస్థకి వారన్ బఫెట్ తన ఆస్తిలో సుమారు $44 బిలియన్, అంటే మన రూపాయల్లో అక్షరాల 2,86,000 కోట్లకు పైగా సొమ్మును విరాళంగా ఇచ్చేశారు. ఇక ఇప్పటి వరకు బఫెట్ తాను సంపాదించిన 99% ఆస్తిలో తన వయసు 50 సంవత్సరాలు దాటిన తర్వాత సంపాదించిందే కావడం గమనార్హం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించవచ్చు. జీవితంలో ఏదైనా సాధించడానికి వయసుతో పనిలేదు. సాధించాలనే తపన ఉంటే చాలు. ప్రపంచవ్యాప్తంగా ఇంత ఫేమ్ ఉన్న ఈ గ్రేట్ బిజినెస్ మ్యాన్ తన జీవితాన్ని మాత్రం చాలా సాదాసీదాగా గడుపుతారు. 60 సంవత్సరాల క్రితం తాను కొనుక్కున్న ప్రహరీ గోడ కూడా లేని ఇంటిలోనే ఇప్పటికీ నివసిస్తున్నారు బఫెట్. ఒక పెద్ద విమానయాన కంపెనీకి అధిపతి అయినా ఇంతవరకు ఏనాడు సొంత పనులకు వాడింది లేదు. తాను సంపాదించిన ప్రతి రూపాయి సమాజానికే ఉపయోగపడాలని తప్పించే మంచి మనస్సు ఆయనది. అందుకే తన ఆలోచనలకు ఒక రూపం ఇచ్చి బఫెట్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఆస్తిలో అధిక భాగం ఆ ఫౌండేషన్కు చెందేలా వీలునామా రాశారాయన. అంతేకాదు 2006లో తన ఆస్తిలో 99% స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇచ్చేశారు. డబ్బు సంపాదించడం ఎలాగో తెలిస్తే సరిపోదు, దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలిసినవాడే గొప్ప అని చెప్పే బఫెట్ జీవితంలో డబ్బు ఉంది కదా అని అనవసరమైనవన్నీ కొనుక్కుంటూ పోతే ఏదైనా అవసరం వచ్చినప్పుడు అవసరమైనవి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఉంటారు. అందుకే బఫెట్ ఇప్పటికీ ఓ సెకండ్ హ్యాండ్ కార్ని మాత్రమే ఉపయోగిస్తుంటారు. దానిని ఆయనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ తన సొంత పనులు చేసుకుంటారు. అంతటి గొప్ప మహోన్నత వ్యక్తి కాబట్టే బఫెట్ 1999లో 20వ శతాబ్ది ఉత్తమ మనీ మేనేజర్, 2007లో టైమ్స్ 100 మంది అత్యంత ప్రభావశీలుల జాబితాలో చోటు, 2008లో ఫోర్బ్స్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్, 2011లో ప్రెసిడెంటల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డుతో సహా పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. 2018 లెక్కల ప్రకారం బఫెట్ ఆస్తి $8,250 కోట్ల ప్రపంచంలో 3వ స్థానంలో నిలిచారు. తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో అత్యున్నత శిఖరంగా ఎదిగి ఎందరో నిర్భాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపి ఎందరికో ఆదర్శమయ్యారు బఫెట్. జీవితంలో ఓడిపోయిన ప్రతిసారి గెలుపు రుచి కోసం ప్రయత్నించి విజయ శిఖరాలను చేరుకున్నారు. అమెరికా రోడ్ల మీద న్యూస్ పేపర్లు అమ్ముకునే స్థాయి నుంచి అదే అమెరికాలో లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించే రేంజ్కి ఎదిగారు. ఆర్థికంగా కుంగిపోతున్న బిజినెస్ మ్యాన్లకు గొప్ప పాఠంగా మారారు. ఈ భౌతిక ప్రపంచంలో నేను గాఢంగా కోరుకుంటున్నది ఏమీ లేదు. నేను, నా భార్య చనిపోయిన తర్వాత నా సంపదంతా సమాజానికే దక్కుతుంది అంటూ తన కష్టార్జితాన్ని మొత్తం సమాజానికే అంకితం చేసిన వారన్ బఫెట్ ఓ గొప్ప బిజినెస్ మ్యాన్, ఆర్థికవేత్త మాత్రమే కాదు, ఒక మహోన్నతమైన వ్యక్తి కూడా.